నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నేను విజయ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జపాన్ ప్రధానమంత్రిని కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి జపాన్ సంస్థలకు చంద్రబాబు పిలుపు బెజవాడ పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్న గొలుసు దొంగలు ఆపరేషన్ నైట్ డామినేషన్ లో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు ఎంతో వైభవంగా శ్రీయాగంలో జరుగుతున్న లక్ష్మీ పూజ పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు ఐజీఎం స్టేడియంలో జరుగుతున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో హుదూద్ తుఫాన్ రూపంలో రికార్డులను తిరగరాస్తున్న క్రీడాకారులు ఇక వివరాలు చూస్తే నవ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ప్రైవేటు రంగ ప్రతినిధులతో సమావేశమైన విషయాలన్నీ జపాన్ ప్రధానికి వివరించి తమ రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందివ్వాలని కోరారు. జపాన్ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రి బృందం జపాన్ ప్రధానమంత్రి షింజో అబేకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి ప్రసాదం జ్ఞాపికను అందించారు. అందరికంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ప్రయోజనాలు అందుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జపాన్ పారిశ్రామిక సంస్థలను కోరారు. చైనా తరహాలో ఇబ్బందుల్లేని వాణిజ్య వాతావరణాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. భాష సమస్య తలెత్తకుండా జపనీస్ మాట్లాడే వారిని నియమిస్తామని చెప్పారు. తమ వ్యవసాయ ఉత్పాదకతను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాలనుకుంటున్నామని తమ రైతులు కూడా త్వరగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారని చెప్పారు. బెజవాడ పోలీసులకు గొలుసు దొంగలు సవాల్ విసురుతున్నారు. నేరస్తుల ఏరువేతకు పోలీసులు చేపట్టిన ఆపరేషన్ నైట్ డామినేషన్ కొనసాగుతున్న సమయంలోనే గొలుసు దొంగలు విజృంభిస్తున్నారు. ఉదయం 5 గంటల నుండి 8 గంటల మధ్య చెలరేగనున్న చైన్ స్నాచర్లు పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్నారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నగర పోలీస్ కమిషనర్ ఏబి వెంకటేశ్వరరావు నేరాల నియంత్రణకు పకడ్బందీగా తనిఖీలు చేపట్టిన గొలుసు దొంగలు చెలరేగడంపై కమిషనరేట్ అధికారులు సీరియస్గా స్పందించారు. గొలుసు దొంగల ఆగడాలపై నగర పోలీస్ బాస్ ఎన్ని సమీక్షా సమావేశాలు నిర్వహించినా గొలుసు దొంగతనాలను నివారించడంలో శూన్యం. పోలీసులు రోడ్డుపైకి చేరుకుని తనిఖీలు చేసినా నేరాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఏది ఏమైనా గొలుసు దొంగతనాలను నివారించడం కోసం పోలీస్ బాస్ ఏమేమి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. మరి స్వరాజ్య మైదానంలో జరుగుతున్న శ్రీయాగం లక్ష్మీ పూజ భక్తులతో కిక్కిరిసిపోయింది. లక్ష్మీ పూజలో 20,000 మంది భక్తులు పాల్గొని లక్ష్మీ తల్లికి విశేష పూజలు చేశారు. ఈ పూజలో చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో ఘనంగా జరిగాయి. నగరంలోని గత 6 రోజుల నుండి స్వరాజ్య మైదానంలో నిర్వహిస్తున్న శ్రీయాగంలో భాగంగా త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి ప్రత్యేక పర్యవేక్షణలో సామూహిక శ్రీలక్ష్మీ పూజ నిర్వహించారు. మార్గశిర మాసం కావడంతో లక్ష్మీ పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని సిరులు కురుస్తాయనే నమ్మకంతో వేలాది మంది మహిళలు లక్ష్మీ పూజకు విచ్చేశారు. విశాలమైన వేదికపై చిన్నజీయర్ స్వామి లక్ష్మీ పూజ విశిష్టతను వివరిస్తూ వారితో పూజలు చేయించారు. ఈ సంకల్పంతో మనం ఈ శ్రీయాగాన్ని ఇక్కడ చేసుకుంటున్నాం. అలా ఉండాలి అంటే మనకి కేవలం మన ఒక్కళ్ళ ప్రయత్నమే చాలదు. భగవద్ అనుగ్రహం కూడా మన యొక్క పరిపూర్ణంగా కావాలి. భగవంతుడు తన యొక్క పరికరం ద్వారా మనం ఎప్పుడు తన యొక్క బాటలో నడిపిస్తూ ఉంటాడు. ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞని అనుసరించి ఈ లోకానికి క్షేమాన్ని కలిగించేటటువంటి వారందరినీ దేవతలు అని మనం అంటాం. మనం ఎప్పుడు ఆ దేవతల్ని చూస్తున్నాం, కానీ వాటిని మనం గుర్తించటం లేదు. చూస్తాం కానీ గుర్తించటం లేదు. ఇప్పుడు వాటిని మనం ఆరాధన చేసి తద్వారా మన చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి అంతా కూడా చక్కగా కళకళలాడుతూ ఉండేటట్టుగా దైవం అనుగ్రహించాలి. నగరంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న నేషనల్ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో 3వ రోజు పథకాల పంట పండింది. స్టేడియంలో రికార్డుల వరద పారింది. కేరళ రన్నర్ల ముందు ఐజీఎం ట్రాక్లు చిన్నబోయాయి. నగరంలోని ఐజీఎం స్టేడియంలో జాతీయ జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ నిర్వహణకు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి శిక్షకులు, రిఫరీలు, అంపైర్లు నగరానికి తరలివచ్చారు. ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వారికి బెజవాడ ఘనమైన ఆతిథ్యం ఇస్తోంది.
అథ్లెటిక్ పోటీలు క్రీడాకారుల్లో కసి పుట్టిస్తున్నాయి. ఆకలి నుంచే కసి పుడుతుంది, కసి నుంచే తపన పుడుతుంది, దాని నుంచే విజయం వెతుక్కుంటూ క్రీడాకారుని చెంత చేరుతుంది. జాతీయ క్రీడల్లో ఒక్కో ఆటగాడిదే ఒక్కో నేపథ్యం, ఒక్కో సమస్య. వాటిని వారు అధిగమించిన తీరు పేజీలు పుస్తకాలు రాయడానికే సరిపోతుంది. అదే జీవితమని నిరూపిస్తున్నారు క్రీడా ఆణిముత్యాలు. అంతా నిరుపేద మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చేవారే. కడు దయనీయమైన జీవితాలే కానీ వారు మైదానంలోకి దిగితే వారి పేదరికం, వారు సాధించే పథకాలకు లక్ష్మీదేవి సిరులు కురిపిస్తుంది. కేరళలోని త్రిశూర్ గురువాయర్ ప్రాంతానికి చెందిన శ్రీనిత్ మోహన్ జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో హై జంపులో ఉన్న గత రికార్డులను ఐజీఎం స్టేడియంలో బద్దలు కొట్టాడు. కరీంనగర్ చెందిన సిహెచ్ కవిత 100 మీటర్ల పరుగులో పసిడి పథకాలు కైవసం చేసుకుంది. అండర్-20 పురుషులు 1000 మీటర్ల రన్నింగ్లో మధ్యప్రదేశ్కి చెందిన శైలేష్ కుమార్, జావలిన్ త్రో అండర్-16 బాలుర విభాగంలో ప్రథమ స్థానం సాధించిన హరినారాయణ ఐజీఎం స్టేడియంలో ఆనందం వ్యక్తం చేశారు. అండర్-20 బాలుర 100 మీటర్ల రన్నింగ్లో అగస్టిన్ మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఈ విజయం సాధించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. But I'm representing Telangana this time. I feel extremely happy to run. I should thank my coaches, physio, my friends. They helped me a lot to run in this event. My parents also helped me a lot. I thank them all. నిమోనియాతో బాధపడుతున్న 6 నెలల చిన్నారికి అతి క్లిష్టమైన గుండె శస్త్రచికిత్స చేశామని ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పివి రమణమూర్తి తెలిపారు. 79 రోజులు ఆంధ్ర హాస్పిటల్ పిల్లల ఐసీయూలో ఉంచేందుకు 8 లక్షలు ఖర్చయిందని, ఇది తామే భరించామని చెప్పారు. నగరంలోని ఆంధ్ర ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్స్ బృందం పాల్గొన్నారు. డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన 6 నెలల ప్రవళిక దగ్గు ఆయాసంతో బాధపడుతుండటంతో తల్లిదండ్రులు చికిత్స కోసం తమ ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. పరీక్షల అనంతరం పాపకు ఊపిరితిత్తుల్లో నిమోనియాతో పాటు గుండెల్లో మరో 4 రంధ్రాలు ఉన్నట్లు గుర్తించామని, ఆపరేషన్ అనంతరం పాప ఆరోగ్యంగా ఉందని తెలిపారు. సో ఆ న్యూమోనియా ట్రీట్ చేస్తున్న టైంలో మనకి బేబీకి హార్ట్లో 4 డిఫెక్ట్స్ అంటే 4 హోల్స్ ఉన్నట్టు మనం డిటెక్ట్ చేసాము. అది డిటెక్ట్ చేసిన తర్వాత ఆ న్యూమోనియా తగ్గటానికి, బికాజ్ ఈ హార్ట్ ప్రాబ్లం ఉండటం వలన ఆ న్యూమోనియా తగ్గటానికి బేబీని మనం 56 రోజులు ఇనీషియల్గా 56 రోజులు వెంటిలేటర్ మీద ఉంచి టోటల్గా బేబీ 70 రోజులు హాస్పిటల్లో ఉంది. ఈ 70 రోజుల్లో నియర్లీ 68 రోజులు మనం వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్ చేయటం జరిగింది. ఒక చిన్న బేబీకి 3 కిలోల బేబీని 68 రోజులు వెంటిలేటర్ మీద ఉంచి ఏ విధమైన ఇన్ఫెక్షన్లు రాకుండా, అందులో హార్ట్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు ట్రీట్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. అండ్ ఇటువంటి ట్రీట్మెంటు మన పీడియాట్రిక్స్ యూనిట్ హెడ్ రామారావు గారు అందించగలిగారు. దీంతోపాటు ఆ హార్ట్లో డిఫెక్ట్కి సర్జరీ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మేమందరం కూడా చాలా కష్టపడి రకరకాల హాస్పిటల్స్తో మాట్లాడాం, పీడియాట్రిక్ సర్జరీ యూనిట్లతో. దురదృష్టవశాత్తు పేరెంట్స్ పూరవటం వలన ఈ 68 రోజులు మేము కొంతమంది డోనర్స్ చిన్న డొనేషన్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు కొంత మందులకి ఇచ్చినా కూడా హాస్పిటల్లో దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ బేబీకి మనం ట్రీట్ చేయడం జరిగింది. మహారాష్ట్రలో దళితులపై హత్యాకాండను నిరసిస్తూ డిసెంబర్ 2వ తేదీన వివిధ ప్రజాస్వామ్య సంఘాలతో కలిసి మహాధర్నా చేపట్టనున్నట్లు ప్రజా సంఘాల ఐక్యవేదిక సభ్యులు కె రామారావు చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 67 ఏళ్లు గడుస్తున్నా కుల వివక్ష, అంటరానితనం దళితులకు శాపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి కె రామారావు మాట్లాడుతూ దళితులు అంటే అగ్రకులాలకు చులకన భావం వలన చుండూరు మారణకాండ మరవక ముందే మహారాష్ట్రలో తల్లి తండ్రితో పాటు కొడుకుని కిరాతకంగా హతమార్చారని ఆయన మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక చోట దళితులపై దాడులు జరుగుతున్నా హంతకులకి సరైన శిక్షలు పడట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల పట్ల నాయకులు, పోలీసులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై దాడులకు వ్యతిరేకంగా డిసెంబరు 2వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దాడులు చేసిన వారిని శిక్షించడానికి ఒప్పుకోవట్లేదు. శిక్షలు పడిన వారిని విడుదల చేసే దుర్మార్గమైనటువంటి చర్యని రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలిపడానికి కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని కేంద్రంగా ఉన్న విజయవాడలో ఈ ప్రెస్ మీట్ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ నిరసన కార్యక్రమాలు చేయాలా. మహారాష్ట్రలో జరిగినటువంటి
దారుణ మానకాండను దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ఈ క్రమంలోనే విజయవాడ నగరంలో డిసెంబర్ 2వ తారీఖున సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కలిసి ఆ సంఘటనకు నిరసన వ్యక్తం చేస్తామని, అందులో నిరసన కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామికవాదులు, దళిత సంఘాలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ నేషనల్ డిజబుల్డ్ T20 క్రికెట్ టోర్నమెంటు నగరంలో ప్రారంభించనున్నట్లు బోర్డ్ ఆఫ్ డిజబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ ఆంధ్ర టీం కెప్టెన్ వసంత్ కుమార్ చెప్పారు. 16 రాష్ట్రాలకు చెందిన క్రికెట్ జట్లు ఈ పోటీలో పాల్గొంటాయని, ప్రతి ఒక్కరూ డిజబుల్డ్ క్రికెట్ను ప్రోత్సహించాలని ఆయన కోరారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో బోర్డ్ ఆఫ్ డిజబుల్డ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్ర టీం కెప్టెన్ వసంత్ కుమార్ మాట్లాడుతూ డిజబుల్డ్ T20 క్రికెట్ టోర్నమెంట్ వివరాలను తెలిపారు. టోర్నమెంటు ప్రారంభ కార్యక్రమానికి మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్ రావు, బొండా ఉమాలు హాజరు కానున్నట్లు చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా డిజబుల్డ్ T20 టోర్నమెంటును నిర్వహిస్తున్నామని, క్రీడా ప్రేమికులందరూ ఈ టోర్నమెంటుని ప్రోత్సహించాలని ఆయన కోరారు. వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడా జట్లు పోటీలో పాల్గొంటాయని ఆయన చెప్పారు. టోర్నమెంటు నిర్వహణకు స్పాన్సర్స్ చేయాలనుకునేవారు తమను సంప్రదించవలసిందిగా ఆయన కోరారు. టోర్నమెంటు మనం విజయవాడలో ఈ నెల 29 నుండి డిసెంబర్ 3 దాకా మనం విజయవాడలో కండక్ట్ చేస్తున్నాం. దాదాపుగా ఇందులో 16 రాష్ట్రాల నుంచి టీంలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ క్రికెట్కు సరైన స్పాన్సర్స్ లేరు. కానీ విజయవాడలో మేము అడుగు పెట్టగానే మాకు పెద్దవాళ్ళందరూ కొంతమంది మాకు ముందుకొచ్చి ఈ ఈవెంట్కు జరగడానికి కొంతమంది సపోర్ట్ తీసుకొని మేము చేస్తున్నాం. ఇదే విధంగా ఇక్కడ మన విజయవాడలో 5 గ్రౌండ్లలో మ్యాచెస్ జరుగుతాయి. ఫస్ట్ ఇనాగరేషన్ మ్యాచెస్ వచ్చి మన రైల్వే గ్రౌండ్లో పొద్దున్నే మార్నింగ్ 8:30, 9కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మనకు చీఫ్ గెస్ట్గా కోనేరు శ్రీధర్ గారు ముఖ్య అతిథిగా మాకు హాజరవుతున్నారు. తర్వాత అతిథులుగా కొంతమంది కోగంటి సత్యం గారు, డాక్టర్ శ్రీహరిరావు గారు, ఎంఎస్కే ప్రసాద్ గారు, మన డిఎస్డిఓ గారు హాజరవుతున్నారు. ఈ మ్యాచెస్ దాదాపుగా 5 గ్రౌండ్లలో జరుగుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జపాన్ ప్రధానమంత్రిని కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రండి, జపాన్ సంస్థలకు చంద్రబాబు పిలుపు. బెజవాడ పోలీసులను ముచ్చెమటలు పట్టిస్తున్న గొలుసు దొంగలు. ఆపరేషన్ నైట్ డామినేషన్ లో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు. ఎంతో వైభవంగా శ్రీయాగంలో జరుగుతున్న లక్ష్మీ పూజ. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. ఐజీఎం స్టేడియంలో జరుగుతున్న జాతీయ జూనియర్ అథ్లెటిక్ పోటీల్లో హుదూద్ తుఫాన్ రూపంలో రికార్డులను తిరగరాస్తున్న క్రీడాకారులు. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్కారం.